Hello guys and girls, welcome back to Economic Part 2 PT 365 Chapter 1 and 2 Part 2 portion అనేది ఈ వీడియోస్లో చూసేద్దాం. So let's begin. So in this slide we'll be discussing about the goods and services tax. It has been reoccurring guys. Why recently GST is in news? Because the 66.79 lakhs new dealers have been registered, where Aadhaar authentication has also been made mandatory from January 1st onwards. So going briefly into the discussion about what GST is about, GST is culmination of all the indirect taxes as destination based taxes into one grouping with different slab rates into 4 slab rates of 5, 18, 28% like that, right? So what are the taxes that are not subsumed under the GST are something like basic custom tax, then anti-dumping duty, central excise on petroleum, VAT of alcohol, stamp duty, property and profession tax. These are taxes have not been mentioned or subsumed under the goods and services tax, which is very important. But rest of the 17 indirect taxes like the VAT, luxury, excise duty or service tax has been subsumed, like they have been merged into GST. Now there is a council called GST Council under the constitution as a constitutional body under the article 279A, which is like if you see ఇక్కడ మీకు 4 స్లాబ్స్ అనేవి కనబడుతున్నాయి కదా, లైక్ 5, 18 or 28 ఇవన్నీ. ఈ స్లాబ్స్ అని రేట్స్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలాంటి ట్యాక్సెస్ అనేవి ఇందులో రావాలి అని డిసైడ్ చేసేది GST కౌన్సిల్ అనమాట. లైక్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ టోటల్ 33 మెంబర్స్ అనేవి ఒక కౌన్సిల్ లాగా ఎస్టాబ్లిష్ చేసి దానికి చైర్మన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రతి స్టేట్ ఒక్కొక్క నామినేట్ చేస్తూ ఒక్కొక్క ఫైనాన్స్ మినిస్టర్ని పంపిస్తూ ఉంటారు. ఇలా డెసిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. లైక్ 3/4 ఆఫ్ ద మెజారిటీ ఓట్స్ members present and voting బట్టి మెజారిటీ ఎవరైతే దే విల్ సే దట్ ఓకే దిస్ ఇస్ అ స్లాబ్ రేట్ ఆర్ దిస్ ఇస్ ద ట్యాక్స్ దట్ హ్యాస్ బి సబ్స్యూమ్డ్ అని ఇలా ఓటింగ్ కాస్ట్ చేస్తూ దే విల్ డిసైడ్ ఆన్ ది రేట్స్ అండ్ స్లాబ్ రేట్స్ అండ్ ద ట్యాక్సెస్ అనమాట. Next discussion is about the Sabka Vishwas scheme. Sabka Vishwas Legacy Dispute Resolution Scheme was notified recently in 2019, which is saying that any kind of central service tax or central excise related any of the disputes, like suppose you have been penalized by the government with extra excise duties, or service tax has been imposed on you wrongly, or you have not been paying the taxes on time and all that. So all of these things right now are subsumed under GST, right? All the service tax and central excise. So all the disputes now will be resolved under the Sabka Vishwas Legacy Dispute Resolution Scheme, and in which these people say that wherever suppose you haven't paid your taxes, మీరు ఎవరైనా కూడా taxes అనేది టైమ్లీ ఇంకా పే చేయకపోయినా సరే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది యామ్నెస్టీ కాంపోనెంట్ ద్వారా. ఈ యామ్నెస్టీ ఏంటంటే మీకు ఓకే మిమ్మల్ని ఒక క్షమాభిక్ష టైప్లో ఇట్స్ ఓకే యూ హ్యావెంట్ పేడ్ టైమ్లీ ఇంకా ట్యాక్స్ చేయలేదు, విల్ గివ్ యూ సమ్ టైమ్, ఈ 30 డేస్లో మీరు పే చేసేయండి అనే ఆ రెజల్యూషన్ మెకానిజమే మనకి సబ్కా విశ్వాస్ లెగసీ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ కమ్స్ యూర్ లిబరలైజ్ రెమిటెన్సెస్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది 2004లో ఆర్బీఐ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే రెసిడెంట్ ఇండివిజువల్స్ అంటే ఇప్పుడు ఫారినర్స్ కూడా మన ఇండియాలో ఎవరైతే రెసైడ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అమౌంట్ అనేది రెమిట్ చేసుకోవచ్చు అనమాట ఏ కంట్రీ కన్నా. అంటే మనం సపోజ్ సౌదీ అరేబియాలో మనకి ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సమ్ స్కూల్స్ ఓ సంథింగ్ లైక్ దట్, వాటన్నిటిలో కూడా మనం ఏమైనా ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే రెమిట్ చేసుకునే స్కీమ్ లాంటిది 2004లో తీసుకురావడం జరిగింది. రీసెంట్లీ ఏం చేశారంటే ఈ రెమిటెన్సెస్ అనేవి ఈ $250,000 పర్ 1 ఇయర్కి $250,000 కంటే ఎక్కువ అనేది స్పెండ్ రెమిటెన్స్ అనేది చేయకూడదని డెసిషన్ తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ బైబ్యాక్ ట్యాక్స్. బైబ్యాక్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఆల్రెడీ ఉన్న కంపెనీ అన్న షేర్స్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే దాని దగ్గర ఇనిషియల్గా స్టార్ట్ చేయడానికి డబ్బులు అనేవి ఉండవు అనమాట. సో పూలింగ్ అనేది మనిషి ఇక్కడ మన పబ్లిక్ కానీ ప్రైవేట్ బాడీస్ నుంచి తీసుకుంటుంది షేర్స్ ద్వారా. ఆ షేర్స్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి అంత వాల్యూ వచ్చేసిన తర్వాత ఇదేం చేస్తుందంటే అదే కంపెనీ ఇట్ విల్ బై బ్యాక్ అనమాట. ఆ షేర్స్ ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి అదే ఇంకా కొంచెం ఎక్స్ట్రా రేట్కి పలికి ఆ షేర్స్ వెనక్కి తీసుకోవడమే ఆ బైబ్యాక్ షేర్స్ అంటారు అనమాట. అలాంటి షేర్స్ మీద ఏవైతే కంపెనీ చేస్తుందో దాని మీద ట్యాక్స్ వేస్తే దాన్ని బైబ్యాక్ ట్యాక్స్ అంటూ ఉంటాం అనమాట. స్పెసిఫిక్ అమౌంట్ అనేది డిస్క్రైబ్ చేస్తారు. సో దట్ ఈస్ బైబ్యాక్ ట్యాక్స్. సో హియర్ ఇక్కడ స్లైడ్లో మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి అంతా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది అదంతా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే అసెట్స్ అనేవి స్ట్రెస్డ్ అసెట్స్ అంటే స్ట్రెస్ అయినవి కదా ఇవి. నాన్ పర్ఫార్మింగ్ అంటే ఇంకా పర్ఫార్మెన్స్ అంటే లేదు, మీకు వెనక్కి వచ్చే ఛాన్స్ లేవు, లేకపోతే వచ్చినా సరే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఓన్లీ రికవర్ చేయగలరు. అలాంటి అసెట్స్ అన్నీ కూడా స్ట్రెస్డ్ అసెట్స్ అంటారు. ఇవి ఏంటి, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయంటే రీస్ట్రక్చర్డ్ లోన్స్ అని ఉంటాయి అనమాట. రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్కి
లోవర్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద మనం ప్రొవైడ్ చేస్తున్న రీస్ట్రక్చర్ చేస్తూ ఇస్తాం అనమాట. ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్లో మనకి ఆ కంపెనీ వెనక్కి ఇచ్చేంత మనకి అసలు ఐడియా ఉండదు అనమాట. సో దాట్ ఈస్ వై అది రీస్ట్రక్చర్ చేసేస్తాం. ఓకే, ఈ 10 years తీసుకున్నారు కదా, ఓకే 20 years తీసుకొని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు కట్టేయండి లోన్ అంటూ ఉంటాం అనమాట. అలాంటివి రీస్ట్రక్చర్ లోన్స్. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏంటి? రిటర్న్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏంటంటే ఈ రికవరీ ఎఫెక్ట్స్ అనేవి బ్రాంచ్ లెవెల్లో చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ఫార్మర్కి ఇచ్చిన లోన్ కానీ అలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే రిటర్న్ ఆఫ్ యూజువల్గా అయిపోతూ ఉంటాయి, బికాస్ దే కెనాట్ బి పెయిడ్. బట్ బ్రాంచ్ లెవెల్లో వాటి రికవరీ గురించి అనేవి మాత్రం ఎఫర్ట్స్ అంటూ తీసుకుంటూ ఉంటారనమాట. మరి ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అని ఎప్పుడు అంటాం? ఈ 2 ఎసెట్స్లో ఏంటంటే కొంచెం పాసిబిలిటీ ఉంది, లైక్ ఎనీ టైమ్ యూ కెన్ రికవర్ ది అమౌంట్ అని. అందుకే కొంచెం స్ట్రెస్డ్ ఎసెట్స్ అని దీనికి పేరు ఇచ్చాం. అదే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఏంటంటే ఒక పీరియడ్, ఒక 90 days పీరియడ్ కంటే ఎక్కువ మనం చూస్తే దీని తర్వాత ఏంటంటే మనకు ఆ లోన్ అనేది వెనక్కి వచ్చే ఛాన్సెసే లేవని డిసైడ్ అయిపోతాం. అదే అగ్రికల్చర్ వాళ్ళకి ఇస్తే 2 crop seasonsకి షార్ట్ డ్యూరేషన్ క్రాప్ లోన్ అని, ఎన్పి అని, లాంగ్ డ్యూరేషన్ క్రాప్కి 1 crop season తర్వాత మీరు కానీ ఒక క్రాప్ సీజన్ తర్వాత 3 months అసలు ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ ఏదైనా క్రాప్ సీజన్ తీసుకుంటే తిరిగి ఇవ్వకపోయేసరికి వాటిని కూడా మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అంటే ఆ కండిషన్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాంక్స్ అనేవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని 3 categories డివైడ్ చేశారు. 1 year కంటే లెస్ టైం పీరియడ్లో మనకి ఆ అసెట్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అంటే మనకి లోన్ అనేది ఇంట్రెస్ట్ పే చేయట్లేదు అనుకోండి వాళ్ళు, అవి సబ్స్టాండర్డ్ అసెట్స్ అంటాం. అదే డౌట్ఫుల్ అసెట్స్ అంటే 1 year ఇంకా క్రాస్ అయిపోయింది అనమాట. ఆ 1 year 1 day క్రాస్ ఎప్పుడైతే అయిపోతుందో డౌట్ఫుల్ అసెట్స్ కింద మనం డిస్క్రైబ్ చేస్తాం అలాంటి అసెట్స్ని. ఇప్పుడు లాస్ అసెట్స్, ఇప్పుడు ఈ అసెట్స్ అన్ని కూడా లోన్స్ అనమాట. మనం ఏవైతే లోన్స్ ఇస్తున్నాం అంటే బ్యాంక్స్ ఏదైతే లోన్స్ ఇస్తున్నాయో ఆ లాస్ అసెట్స్ ఎప్పుడు అవుతాయంటే ఇంకా మనకి తిరిగి వచ్చే కండిషన్ అనేది లేనప్పుడు లాస్ అసెట్స్ అనమాట. వాటి యొక్క వాల్యూ అనేది అంతా పోయింది, రికవరీ బియాండ్ రికవరీ అండ్ డ్యామేజ్ కండిషన్స్లో ఉంటే అవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్లాసిఫికేషన్లో ఇలాంటి 3 descriptionsలో మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని డివైడ్ చేయొచ్చు. సో ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్ గురించి ఆల్రెడీ యూపీఎస్సీలో అడగడం జరిగింది లాస్ట్ ఇయర్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఏదైనా లోన్ అకౌంట్స్ ఇలాంటివన్నీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చూసాం కదా, ఇవి కానీ 50 crore కంటే ఎక్కువ ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ సశక్త్ ప్లాన్ అని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ అనమాట. ఇలాంటి 50 crores కంటే అబవ్ ఉండే లోన్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడానికి, అంటే ఇది వెనక్కి ఎలా తీసుకోవచ్చు, ఆ ప్రాపర్టీస్ని ఎలా మార్ట్గేజ్ చేయొచ్చు, వాళ్ళ వాల్యూస్ని ఎలా డిటర్మిన్ చేయొచ్చు, వాళ్ళకి ఈజీగా లోన్ తీర్చేయగల ఇంపార్టెన్స్ అనేది ఎలా పెంచవచ్చు, అలాంటి వేస్ ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయని సునీల్ మెహతా కమిటీ వాళ్ళు రికమెండ్ చేసి ఇలాంటి ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్ తీసుకొస్తే గ్రూప్ ఆఫ్ లెండర్స్ అనమాట, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా లేకపోతే ఎవరైనా లెండర్స్ అందరూ గ్రూప్గా కూర్చొని ఒక అగ్రిమెంట్ రాసుకుంటూ ఆ 50 crores కంటే తర్వాత వచ్చిన లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా రెజల్యూషన్ తీయాలి అనేది డిసైడ్ చేసేది ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్. నెక్స్ట్ కమ్స్ మార్జినల్ కాస్ట్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్. ఇది ఈ లెండింగ్ రేట్ అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టేశారనమాట. ఈ బెంచ్ మార్క్ కింద మనం ఏ బ్యాంక్ కూడా ఎవరికి లోన్ అంతకంటే తక్కువ రేటు ఇవ్వకూడదు అనమాట. సపోజ్ 8% ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదైనా లోన్ మీద 100 rupees ఇచ్చారు, 8% ఇంట్రెస్ట్ అన్నారు అనుకోండి 1 year తర్వాత. సో ఆ 8% కంటే కిందకి మించి ఎవ్వరు కూడా ఏ బ్యాంక్ కూడా మినిమం లెండింగ్ రేట్ బ్యాంక్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అనమాట. ఎక్సెప్షన్ కేసెస్లో తప్పితే ఏ బ్యాంక్ కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పడమే ఈ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఈస్ ద బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. ఇప్పుడు రీసెంట్గా మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్స్లోనే అపాయింట్మెంట్ని కానీ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాంకింగ్స్ని రీస్ట్రక్చర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే మిషన్ ఇంద్రధనుష్. సో అలాంటి ఇంద్రధనుష్ ప్లాన్స్లో వన్ ఆఫ్ ద మెజర్ ఏంటంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనమాట. ఇది 2016లో అటానమస్ బాడీగా ఒక బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ పీజేనై కమిటీ అనే ఒక కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. ఇక్కడ ఏం చేశారంటే ఈ బోర్డు అనేది స్టేట్ ఓన్ లెండర్స్ వాళ్ళు గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాలి, అపాయింట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉండాలి. అంటే ఎస్బీఐ చైర్మన్గా ఎవరు అపాయింట్ చేస్తున్నారు, యాక్సిస్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు అపాయింట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ అపాయింట్మెంట్స్ గవర్నమెంట్ కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ఒక బోర్డు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క ఇంటర్నల్ కమిటీ బేస్డ్ మెకానిజమ్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయాలని బ్యాంక్ బోర్డ్ బ్యూరో స్టార్ట్ చేశారు. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఏంటంటే 4% అనేది మనం ఒక బేసిక్ ఎలిమెంట్గా తీసుకొని దానికి -2 +2 ఈ రేంజ్లో మాత్రమే ఇన్ఫ్లేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలనేది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఈవెన్ ఆర్బీఐ ఈజ్ టార్గెటింగ్ అనమాట. దాన్నే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటూ ఉంటారు. ఇది మానిటరీ పాలసీలో మీడియం టర్మ్ టార్గెటింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సో దాట్ 4 ± 2 రేంజ్లో, అంటే 2 కానీ మ్యాక్సిమం 6 వరకు మాత్రమే ఇన్ఫ్లేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి, డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ వెళ్ళకూడదని కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది.
రీసెంట్లీ మనం చూసినట్టయితే గవర్నమెంట్ దగ్గర చాలా డెఫిసిట్ బడ్జెటింగ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. అసలు వాళ్ళకి వచ్చే రీసోర్సెస్ కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా చాలా క్రైసిస్ ఉండడం వల్ల బిఫోర్ ఆల్సో వాట్ హ్యాపెండ్ వాస్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అని బిమల్ జలాన్ కమిటీ అనే ఒక అతను ఒక మెన్షన్ చేసిన కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు. వాటినే మనం ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఆర్బీఐ దగ్గర చాలా వరకు ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మానిటరీ పాలసీ కానీ అది చాలా వరకు ఇట్ విల్ ట్రై టు బ్రింగ్ ద కరెన్సీస్, బ్రింగ్ డౌన్ దర్ బ్యాంక్ రేట్స్, రెపో రేట్స్, ఇవన్నీ కాకుండా కూడా వాటి యొక్క యాక్టివిటీస్ వల్ల కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట ఆర్బీఐ దగ్గర. అలాంటి సర్ప్లస్ ఆ ప్రాఫిట్ సర్ప్లస్ని 1.76 lakh crores రీసెంట్గా గవర్నమెంట్కి డిసైడ్ చేసి ట్రాన్స్ఫర్ చేయమని. ఎలా డిసైడ్ చేసిందంటే ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934 ప్రకారం సెక్షన్ 47లో ఇలాంటి ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఏదన్నా ఉంటే మాత్రం గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉంది ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. అండ్ బిఫోర్ ఈ బిమల్ జలాన్ కమిటీ కంటే ముందు మ్యాల్గన్ కమిటీ అనే 2013లోనే ఈయన కూడా రికమెండ్ ఏం చేశారంటే ఇలాంటి ట్రాన్స్ఫర్ సర్ప్లస్ అనేవి ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఈ రెండు కమిటీసే కాకుండా వి సుబ్రహ్మణ్యం కమిటీ ఇన్ 1997, ఉషా థోరట్ ఇన్ 2004 అండ్ వై మ్యాల్గమ్ ఇన్ 2013. ఈ ముగ్గురు కూడా డిసైడ్ చేసింది ఇలాంటి ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్తో బిమల్ జలాన్ తీసుకురావడం జరిగింది. సో అలానే 1.76 lakhs crores ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఫ్రమ్ ఆర్బీఐ టు గవర్నమెంట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఎన్బిఎఫ్సి గురించి చదువుతూనే ఉంటాం. అసలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏంటంటే ఇది ఒక కంపెనీ టైప్, బికాస్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956లో రిజిస్టర్ అయ్యి ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఎవరికైనా సరే బిజినెస్ లోన్స్ కానీ, అడ్వాన్సెస్ కానీ, షేర్స్ అండ్ స్టాక్స్ కానీ అలాంటివన్నీ వాటిలో ఉంటుంది. బట్ ఇది ఎప్పుడు కూడా ఒక అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో కానీ, ఏదైనా సెక్యూరిటీస్ కాకుండా ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్లో కానీ, పర్చేసింగ్లో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ సెక్టర్లో కానీ ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయదు ఇలాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ ఇట్. P2P లెండింగ్ ప్లాట్ఫామ్ చూసేద్దాం. ఇది క్రౌడ్ ఫండింగ్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనమాట. ఏంటంటే మనకు ఒక బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడైనా అవైలబుల్గా లేదు అనుకుంటే మనలాంటి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ కానీ, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇలానే ఫేర్సెంట్ అండ్ ఫిన్జీ, రూపీ సర్కిల్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి జస్ట్ bankbazaar.com లాగా కొన్ని ఉంటాయి కదా ప్లాట్ఫామ్స్. అలాంటి ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే ఎవరికైనా స్టార్టప్స్ కానీ మనం కూడా ఎప్పుడన్నా లెండింగ్ చేసుకోవాలంటే క్రౌడ్ ఫండింగ్ అనేది ఇలా ఒక ప్రైవేట్ ఫండింగ్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్లీ ఏం చేసిందంటే ఈ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ని కూడా ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్లో కన్వర్ట్ చేయాలని, అండ్ ఆర్బీఐ దీనివల్ల ఏంటంటే రెగ్యులేట్ చేయగలదు ఇలాంటి ప్లాట్ఫామ్స్ని కూడా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, మనీ లాండరింగ్ ఇలాంటి వాటి వల్ల జరగకుండా చూడడానికే ఈ ఆర్బీఐ అనేది ఈ రెగ్యులేషన్ తీసుకురావడం జరుగుతుంది. సో హియర్ ఇన్ దిస్ స్లైడ్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపీఎస్. మనం రోజు బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే ఐఎంపీఎస్ అనేది మీ మొబైల్ ద్వారా చేసేయచ్చు. లైక్ 1 రూపీ నుంచి మ్యాక్సిమం లైక్ 2 lakh వరకు ఆన్లైన్లోనే మీరు ఇంట్లో కూర్చుంటున్న రియల్ టైం బేసిస్ మీద ఎప్పుడన్నా 24 hours అవైలబుల్ యాప్లో ఎక్కడైనా సరే మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అలానే ఇప్పుడు నెఫ్ట్ కానీ చూస్తే ఎన్ఈఎఫ్టీ అనేది 1 రూపీ నుంచి ఎంత లిమిట్ అన్న, నో లిమిట్ ఏం లేదు. ప్రతి హాఫ్ అవర్కి ఏంటంటే హాఫ్ అవర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే, ఇలా సపోజ్ మీరు 10 ఫ్రెండ్స్ అనే వాళ్ళు ట్రాన్సాక్ట్ చేశారనుకోండి, ఆ 10 కూడా వితిన్ హాఫ్ అన్ అవర్లో జరుగుంటే ఆ హాఫ్ అన్ అవర్ బేసిస్ మీద క్లియరింగ్ సిస్టమ్స్ అంటూ ఉంటాయన్నమాట. అదే ఆర్టీజీఎస్ అయితే క్లియరింగ్ సిస్టమ్ అనేది రియల్ టైం. అంటే మీరు ఎప్పుడు కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ 2 lakhs నుంచి నో లిమిట్ వరకు, మినిమం అమౌంట్ నుంచి మ్యాక్సిమం అమౌంట్ నో లిమిట్ ఉంటుంది. ఈ అమౌంట్ అంతా కూడా రియల్ టైం. అంటే మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ క్రెడిటర్ అకౌంట్ దగ్గర మీకు వెంటనే రిఫ్లెక్ట్ అయ్యేది ఆర్టీజీఎస్ సిస్టమ్ అనమాట. రీసెంట్లీ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే ఛార్జెస్ అనేవి తీసేసింది ఈ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్కి కండిషన్స్కి. అండ్ ఐఎంపీఎస్ అనేది డిఫరెంట్ బ్యాంక్స్, లైక్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి 5 rupees చొప్పున ఉంటుంది. లైక్ మీరు 1 rupee నుంచి 10,000 వరకు ట్రాన్స్ఫర్ చేస్తే కొన్ని బ్యాంక్స్ ఒక్కొక్క రేట్ డిసైడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపీఎస్. ఇప్పుడు డెవలప్మెంట్ బ్యాంక్ చూడండి. డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ అనేది ప్రతి కంట్రీకి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటంటే సపోజ్ ఒక గ్రిడ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ లైక్ హ్యూజ్. లైక్ 5 years పడుతుంది, 10 years పడుతుంది ఒక ఫుల్ గ్రిడ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో లాంగ్ టర్మ్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్కి. అలాంటి లాంగ్ టర్మ్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయాలని, వీటికి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అలాంటి ఎక్స్పర్టీస్ రోల్ కూడా గవర్నమెంట్ ప్లే చేయగలదని ఫైనాన్స్ మినిస్టర్ రీసెంట్గా చెప్పారు. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. అసలు డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్రెడిట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇలాంటి హెవీ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీకి యూజ్ అయ్యేది డెవలప్మెంట్ బ్యాంక్.
సో ఇక్కడ ఈ స్లైడ్లో డిజిటల్ కాంపిటేటివ్ ఇండెక్స్ ఇస్ రిలీజ్ బై ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్ సెంటర్. ఇక్కడ 63 ఎకానమీస్ బేస్డ్ ఆన్ ద డిజిటల్ ఎక్స్ప్లోరేషన్ టెక్నిక్స్, అంటే ఎంత డెవలప్ అయ్యి ఉన్నారు అనే టాప్ ర్యాంకర్స్ ఇప్పుడు రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, స్వీడన్, డెన్మార్క్, స్వీడన్ ఈ కంట్రీస్ అన్ని కూడా టాప్ ర్యాంకర్స్లో ఉన్నాయి. నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఫ్యూచర్గా ఎంత రెడీగా ఆల్రెడీ ఉన్నారో, అంటే ఫ్యూచరిస్టిక్గా ఎంత స్కోప్తో మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారో ఈ బేసిస్ మీద డిజిటల్ కాంపిటేటివ్ ఇండెక్స్ అనేది తీయడం జరుగుతుంది. అలానే ఇంకో ఇండెక్స్ ఇస్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్ రిలీజ్ బై కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ గ్రూప్ 2, these and Panchayati Secretary also, these kind of questions are very important అండి. minute వే బేసిక్గా అడుగుతూ ఉంటాడు. సో క్వాలిటీ ఆఫ్ బడ్జెట్, సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎలా బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది సిఐఐ రిలీజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ద డిజిటల్ పేమెంట్ ఇండెక్స్. ఆర్బీఐ రీసెంట్గా ఏంటంటే డిజిటైజేషన్, పేమెంట్స్ డిజిటైజేషన్ ఎంత ఇంప్రూవ్ అయింది, వాటన్నిటి కూడా ఒక కాంపోజిట్ స్ట్రక్చర్ లాగా ఒక సర్వే టైప్లో అనమాట ఎలా చేస్తూ ఎంత పెనెట్రేట్ అయింది, ఎంతవరకు ఏ స్టేట్స్ ఏ సిటీస్ వరకు దొరుకుతుంది, ఈ ఇండెక్స్ అన్నీ కూడా లిస్టింగ్ అంటూ చేస్తుంది ఆర్బీఐ. దెన్ కమ్స్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది ఒక అటానమస్ బాడీ కింద, అంటే కాన్స్టిట్యూషనల్ కానీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది అటానమస్గా ఇండిపెండెంట్ బాడీ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏం చేస్తుందంటే రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్బీఐ కానీ, సెబీ కానీ, ఇరిడా కానీ, ఇవన్నిటికి కూడా కోఆర్డినేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి హెడ్ కింద మన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అబౌట్ ఎఫ్ఎస్డిసి. సో విత్ దిస్ గైస్ కంప్లీట్ యువర్ ఎకానమీ పీటీ 365 చాప్టర్ 1 and 2 పార్ట్ 2 దీంతో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్లో మీకు నేను 3, 4, 5 చాప్టర్స్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆర్ వెబ్సైట్ ఆల్సో, అండ్ డూ చెక్అవుట్ ది టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ వీఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అండ్ రిలేటెడ్ టు యువర్ తెలంగాణ పీసీఎస్ ఆల్సో. సో ఇవన్నీ టెస్ట్ సిరీస్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డూ కాల్ అస్ ఆన్ the numbers mentioned in the present slide. So you can also log into the website and get all the details of the test series programs also. Until the next session, stay home, stay safe and utilize the lockdown period guys. Jai Hind.